అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ చాప్టర్ 12 అండ్ వర్స్ 2లో ఏం చెప్తున్నారంటే, డూ నాట్ బీ కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యువల్ ఆఫ్ యువర్ మైండ్, దట్ బై టెస్టింగ్ you may discern what is the will of God, what is good and acceptable and perfect. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఏం చెప్తున్నారంటే ఈ సంఘానికి, దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి, ముందు మనసు మార్చుకోండి, పరిశుద్ధపరచబడండి, రూపాంతరం చెందండి అని చెప్పి ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారంటే దేవుని మార్గంలో పరిశుద్ధమైన రీతిలో మీరు తయారవండి అని చెప్పి రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారన్నమాట. మరొకసారి వాక్యం చదువుతాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలు మనం అనుసరిస్తే దేవునికి దూరం అవుతాము. ఈ లోక మర్యాదను మనం అనుసరించడం వల్ల దేవునికి దూరం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పుచూ ఉన్నారు.